మీ క్వశ్చనరీస్ కానీ లేకపోతే ఏమన్నా డిస్కషన్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. ఓకే, నేను మీ క్వరీస్కి ఆన్సర్ చేస్తాను. ఎస్, స్టార్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ 40 పీపుల్ అటెండ్ అయ్యారు ఈ సెషన్కి. అండ్ సో గెస్ట్ యూజర్ ఐడీస్ అయితే ఏమీ లేవు. గెస్ట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ పర్సనల్ ఐడీస్ మార్చుకోండి. సో ఏమన్నా క్వశ్చనరీస్ ఉంటే అడగొచ్చండి. సో మీ క్వశ్చనరీస్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మీకు సో మన కంటెంట్ ఏంటి, కోర్స్ ఏంటి, సిలబస్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఓకే, సజెషన్స్, మోటివేషన్, గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ మీ పర్సనల్ క్వరీస్ ఏమైనా ఉంటే కోర్స్ నాకు సెట్ అవుతుందా లేదా, సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చనరీస్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను అడగొచ్చు. దిస్ ఈజ్ యువర్ టైం. Anyone ask me? Sir, my name is Rajshekhar, sir. Yes, Rajshekhar. Good evening. Sir, నాది గుడ్ ఈవినింగ్ సార్. నాది సిఏ ఇంటర్ అయిపోయింది సార్. Great. Super. కంప్లీట్ చేశారు సిఏ ఇంటర్? సార్ ఐపీసీ 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. జాబ్ చేస్తున్నారా? లేదు సార్, ఫైనల్ రాశాను. ఈ 2 years లో కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఫైనల్ సిఏ ఫైనల్ థర్డ్ గ్రూప్ అయిందా? సార్ వినపలేదు సార్. సిఏ ఫైనల్ థర్డ్ గ్రూప్ అయిందా మీకు? లేదు సార్, అవ్వలేదు సార్. సిఏ ఫైనల్ ఒక గ్రూప్ కూడా అవ్వలేదు సార్. ఓకే, అందుకని సరే ఫైనల్ పక్కన పెట్టి జాబ్కి వద్దామని. మా ఫ్రెండ్ ఎస్ఐపి ఎంఎంలో జాబ్ చేస్తాడు సార్. సార్ నేను ఎంఎం వైపు వెళ్దామంటే లేదు, అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కదా నువ్వు, ఫికో తీసుకొని చెప్తున్నారు. అది రెండిట్లో ఏది బెటర్ సార్? ఫికో తీసుకోమంటారా, ఎంఎం తీసుకోమంటారా? మీరు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, పక్కా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ సిఏ, సిపిటి, ఐపీసీసీ కంప్లీట్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ మంచి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఫైనల్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఓకే, పాస్ అయితే కాలేదు బట్ సిలబస్ అంతా కూడా మీరు కవర్ చేసే ఉంటారు ఆల్మోస్ట్. సో కాబట్టి మీకు ఆ సిలబస్ కానీ అండ్ మీరు తీసుకున్న కోర్స్ కానీ ఈ కోర్స్కి 100% సెట్ అవుతుంది. ఓకే సార్, 100% ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో ఇంకా ఎవరైనా క్వశ్చనరీస్ ఏమైనా ఉంటే అడగొచ్చండి. హాయ్ శ్రీరామ్, దిస్ ఇస్ శ్రీరామ్. ఎస్, ప్రెసెంట్ నేను R2R దాంట్లో ఎండ్ గా పర్చేస్ చేస్తున్నాను. మంచి దీంట్లో కన్వర్ట్ కావచ్చా? ఎస్, 100% కన్వర్ట్ అవ్వచ్చు. R2R అంటే ఆల్మోస్ట్ మీకు జిఎల్ మోడల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. మీద కానీ జిఎల్ కానీ అసెట్ అకౌంటింగ్ కానీ లేకపోతే ఎంట్రీస్ పోస్టింగ్ కానీ సో వీటి మీద కంప్లీట్ ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కన్సల్టింగ్ కాబట్టి కాన్ఫిగరేషన్ ఏరియాస్ నేర్చుకోవాలి మీరు. అండ్ మన క్లాస్లో ఏమైతే చెప్తామో మీరు అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ రోజుకి కనీసం మీరు 3 to 4 hours అన్న కూర్చోవాలి. ఓకే అండి. సో నెక్స్ట్ ఇంకా ఎవరికైనా క్వరీస్ ఉన్నాయా? నాకు ఒక డెమో క్లాస్ అవుతుంది ఎస్ఏపి ఫికో గురించి. నేను చార్ట్లో పెడతానండి. ప్రజెంట్ ఏంటంటే మీ క్వరీస్ పర్సనల్గా క్వరీస్ ఏమైనా ఉంటే చెప్పండి. నేను క్లాస్ ఇది అయిపోయిన తర్వాత ఒక 10-15 minutes నేను స్టార్ట్ చేస్తాను. కోర్సు కంటెంట్, సిలబస్, స్ట్రక్చరు, మన ఇన్స్టిట్యూషన్ గురించి ఫస్ట్ క్లాస్ ఉంటుంది. అండ్ డెమో సంబంధించిన లింక్ కూడా చార్ట్లో పెడతాను. ఈ లోపల మీరు వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే సార్, నా పేరు మణి. సార్ నేను ఎంకామ్ చేశాను సార్. ఇది ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ చెప్తున్నారు అందరూ. ఫైనాన్స్ మాడ్యూల్ మేడం. ఎంకామ్ అంటే ఫైనాన్స్ మాడ్యూల్ నేర్చుకోండి. ఓకే సార్. ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ మాడ్యూల్. ఓకే. నమస్తే సార్, నా పేరు నారాయణ సార్. యా నారాయణ, చెప్పండి నారాయణ. సార్ నాది బీకామ్ కంప్లీట్ అయింది. నేను 6 years నుంచి అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే, నాకు సూటబుల్ అంటారా? 100% నేర్చుకోవాల్సిందే. అకౌంటెంట్ ఫైనాన్స్ అంటే ఎస్ఏపి నేర్చుకోవడానికి మంచి ఛాన్స్. ఎస్ఏపి ఫైనాన్స్ మీరు నేర్చుకునేది 100% యూజ్ అవుతుంది. మీరు నేర్చుకున్నది ఓకే సార్, నేర్చుకునేటప్పుడు కొంచెం మీకు ఈజీ అవుతుంది కంపేరింగ్ టు అదర్. ఎందుకంటే అకౌంటెంట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎంట్రీ పోస్ట్ చేయడం, బుక్ చేయడం, ట్రాన్సాక్షన్స్ ఇవన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నిటి మీద. కాబట్టి మీకు కోర్స్ నేర్చుకోవడం హలో సార్, దిస్ శ్రీరామ్ సార్ అగైన్. యాక్చువల్లీ ఇప్పుడు డిగ్రీ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది సార్. డిగ్రీ ఇంకా కంప్లీట్ కాలేదా మీది? కాదు, మా వాళ్ళు కూడా జాయిన్ అవుతారంట నెక్స్ట్ మంత్.
ఓకే. అదే వాళ్ళు మీరేమన్నా సర్టిఫికేట్ ఇస్తారా సార్ ఈ కోర్స్ కంప్లీట్ అయినట్టు కోర్స్ వాళ్ళకి? కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తామండి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, నాట్ SAP సర్టిఫికేట్. ఓకే. SAP ఓకే. సర్టిఫికేట్ విల్ బి ప్రొవైడెడ్ బై SAP ఇట్ సెల్ఫ్. సో దానికి కాస్ట్ దగ్గర 2 లక్షల నుంచి 3,50,000 వరకు ఉంటుంది. ఓకే. అంటే కోర్స్ కంప్లీట్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు కదా? సర్టిఫికేట్ ఇస్తాం, అది కూడా వ్యాలిడ్, ఎందుకంటే మన కంపెనీ కాబట్టి వ్యాలిడ్. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ మైసెల్ఫ్ నవీన్ సార్. నవీన్, ఎస్ నవీన్. అది కెరీర్ గ్యాప్ ఉంది సార్, బీకామ్ నాట్ స్ట్రీమ్. ఓకే. కొంచెం కెరీర్ గ్యాప్ ఉంది సార్. అండ్ ఆల్సో ICAA ఇంటర్ కంప్లీట్ ఉంది సార్, నాది కొంచెం గ్యాప్ ఉంది. సూపర్. CMA ఇంటర్మీడియట్ అయింది. ఓకే. అది పర్లేదా సార్? ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ సార్. ఓకే. అది ఆల్రెడీ నేను ఎండ్ యూజర్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఎండ్ యూజర్ కోర్సులో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఓకే. సో మన దాంట్లో SAP ఎండ్ యూజర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫీజ్ కన్సెషన్ ఇస్తాము. ఓకే. సో అది ఆల్రెడీ చార్ట్లో పెట్టినట్టు ఉన్నాం, చూసుకున్నారా మరి? చూసాను సార్. చూసారు. ఓకే. మీ డౌట్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు గ్యాప్ ఉంది సార్ కొంచెం, అది పర్లేదు సార్, కొంచెం ఇబ్బంది ఉంది. పర్లేదండి, పర్లేదు, చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకుని వెళ్ళండి, ఏం లేదు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇంకా ఎవరికైనా క్వశ్చన్ ఉన్నాయా? సార్ అగైన్ నా పేరు బాబు. యా బాబు. యాక్చువల్లీ నాది డిగ్రీ 2021 లో అయిందండి. ఇప్పుడు SAP FICO నేర్చుకుందాం అనుకుంటున్నాం, అవుతుందండి అది? 2021 సార్. నేర్చుకోవచ్చు, 100% నేర్చుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? ఓకే సార్. ఫ్రెషర్ కింద ఇప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయండి FICO మీద? ఓకే, ఫ్రెషర్ కింద కూడా వెళ్ళొచ్చు, బట్ మన రీసెంట్ కాబట్టి 1 year కోర్స్ అండ్ ఇప్పుడు వేరే ఆటలో ఉన్నాను అని చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ కింద వెళ్తే బెస్ట్ మీరు. ఓకే సార్. మీరు ఈ కోర్స్ అయ్యేటప్పటికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్తారు కదా సార్? అది చెప్తామండి, చెప్తాం. ఓకే సార్. ఇది మొత్తం 3 months సార్ డ్యూరేషన్ ఈ కోర్సు? 3 months. నేను కోర్సు డ్యూరేషన్, స్ట్రక్చర్, ఫీజు, మన ఇన్స్టిట్యూషన్ గురించి మీకు అన్ని డీటెయిల్డ్గా నేను క్లాస్ తీసుకుంటాను, ఇది అయిన తర్వాత, మీతో క్వరీస్ అయిన తర్వాత. సో ఈ లోపల మీరు ఏమన్నా డిస్కషన్స్ ఉంటే చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎండ్ యూజర్ ఇప్పుడు ఈ ఫీకో ఏంటి సార్ డిఫరెన్స్? అంటే అసలు మాకు దీని గురించి ఏమి తెలియదు సార్, అందుకని అడుగుతాను. ఓకే మేడం. సో SAP ఎండ్ యూజర్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్. సో ఫైనాన్స్ అంటే ఏంటి? బీకామ్, MCOM చదువుకున్న తర్వాత అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, సో ఈ జాబ్స్ ఉంటాయి కదా జనరల్గా. సో వాటికి వెళ్ళటానికి ఎండ్ యూజర్ అనమాట. ఇదేంటంటే కంప్లీట్గా IT అనమాట. సో IT అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, అట్లా అనమాట. దీంట్లో కోడింగ్, ప్రోగ్రామ్ లాంటివి ఏమి ఉండవు. నార్మల్ బీకామ్, MCOM చదివిన వాళ్ళు ఇది కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. మీకు ఎండ్ యూజర్ అంటే మామూలుగా నార్మల్గా చాలా సింపుల్ సిలబస్ ఉంటుంది అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ SAP S/4HANA కానీ, S/4HANA FICO కానీ ఏదైతే ఉందో ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, కొంచెం బుర్ర ఎక్కువ పెట్టాలి, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా? సో ఇది IT కోర్సు, శాలరీస్ ఎక్కువ ఉంటాయి. దగ్గర 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 లక్షల శాలరీ ఈజీగా ఉంటుంది. ఓకే, దాంట్లో కొంచెం శాలరీస్ తక్కువ ఉంటుంది SAP ఎండ్ యూజర్. ఓకేనా? ఇప్పుడు నేను MCOM చేశాను సార్. సో నాకు గ్యాప్ కూడా చాలానే ఉంది. సో నేను 2010కే నాది MCOM కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు ఇది నేర్చుకోవచ్చు అంటారు? నేర్చుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయా? సో మై నేమ్ ఇస్ సంతోష్ సార్. సంతోష్, ఎస్. నేను బీటెక్ చేశాను సార్. నాకు MM మాడ్యూల్ సూటబుల్ అవుతుందా సార్? బీటెక్ చేశారు, ఓకే, MM మాడ్యూల్ సూట్ అవుతుంది. ఎస్ సార్. అదే సార్, నేర్చుకోవాలనుకుంటా. ఓకే సార్. ఓకే, సో ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అండి. SAP FICO లేదా S/4HANA ఫైనాన్స్. FICO అంటే ఓల్డ్ వర్షన్లో FICO అంటారు. S/4HANA ఫైనాన్స్ అంటే లేటెస్ట్ వర్షన్. మనం చెప్పుకునేది చాలా అడ్వాన్స్డ్ వర్షన్. S/4HANA ఫైనాన్స్ 2022 బాగా అడ్వాన్స్డ్. ఓకే, సో మనం చెప్పుకునేది అడ్వాన్స్డ్ వర్షన్లో చెప్పుకుంటున్నాము. సో జాబ్స్ అనేవి కానీ ఏదైనా కానీ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి S/4HANA అంటే. సో కాబట్టి అడ్వాన్స్డ్ వర్షన్లో మీకు లెర్నింగ్ ఉంటుంది. ఇది కన్సల్టెంట్ లెవెల్. ఓకే, ఎండ్ యూజర్ కాదు, కన్సల్టెంట్ లెవెల్ అంటే ఏంటి? IT లెవెల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా?
ఎండ్ యూజర్ అయితే మనకి సెపరేట్ గా బ్యాచెస్ ఉన్నాయి, 11 ఉంది. సో ఎవరైనా ఎస్ఏపి ఎండ్ యూజర్ జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇది అడ్వాన్స్డ్. ఓకే, సో ఇంకా ఏమైనా డిస్కషన్స్ ఉన్నాయా? చెప్పాలి. నో డౌట్ సార్, చెప్పండి. లేదు, ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం. సో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయండి? సార్ బయట ఫికో కన్సల్టెంట్ గురించి ఫ్రెషర్గా వెళ్తే ఆపర్చునిటీస్ తక్కువ, ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు సార్. సో నిజమే అది. సో జనరల్గా అయితే మీకు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా S4 హనా ఫైనాన్స్ అంటే ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎప్పుడైనా ఫ్రెషర్స్ కొంచెం తక్కువే ఉంటాయి. ఓకే, కానీ వన్స్ మనకి ఫ్రెషర్ కింద మనం వెళ్ళాము అంటే మన లైఫ్ మొత్తం కూడా టర్న్ మొత్తం మారిపోతుంది. ఇంకా ఒక మామూలు రేంజ్ ఉండదు తర్వాత మీకు అన్నీ కూడా. సో ఒక శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లైఫ్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వైట్ పేపర్ లాగా, ఎంత వైట్ పేపర్ మీద గీత లేకుండా ఎలా అయితే ఉంటుందో అట్లా ఉంటుంది కెరియర్. ఓకే, ఫ్రెషర్గా జాబ్ వచ్చింది అంటే సూపర్ అనుకోవాలి ఇంకా. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ ఫాలో అయితే ఫ్రెషర్ జాబ్స్ కూడా దొరుకుతాయి. అవి ఎతికే విధానాన్ని బట్టి మనం సెర్చ్ చేసే విధానాన్ని బట్టి మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా కొన్ని ప్రొఫైల్స్లో మనం అప్లోడ్ చేసుకోవాలి, మన పోర్టల్స్ ఉంటాయి, ఆ పోర్టల్స్లో అప్లోడ్ చేసుకొని సో జాబ్ని కొట్టాలి. సో దానికి కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ టెక్నిక్స్ అన్ని కూడా లాస్ట్లో మేము చెప్తాం. ఓకేనా? ఓకే సార్. ఎస్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఇది డైరెక్ట్ గా నేర్చుకుంటే రాదు, అకౌంటెంట్ గా కొన్ని రోజులు వర్క్ చేయాలి అంటున్నారు. సో నేను ఎక్కడ వర్క్ చేయలేదు సార్, నేర్చుకోవచ్చా? నేను దగ్గర 5 సంవత్సరాలు నేను చెప్తున్నాను. ఎవరికి బేసిక్ నాలెడ్జ్ అకౌంట్స్ మీద నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా జాబులు తీసుకొచ్చాను, చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. దాంతో ఏమీ సంబంధం లేదు. ఓకేనా? రైట్. సో నేను చెప్పినట్టు ఫాలో. థ్యాంక్ యూ సార్. ఎస్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఇప్పుడు మరి మార్కెట్లో హనా ఉందా, ఈసీసీ నడుస్తుందా సార్? ఇంకా మార్కెట్లో SAP S4 హనా అయింది. ఓకే, అందుకే S4 హనా అడ్వాన్స్ వర్షన్ చెప్తుంది. ఓకే, ఈసీసీ కూడా ఉంది, కానీ S4 హనా నేర్చుకోవడం అనేది మళ్ళీ ఈసీసీ నేర్చుకున్న తర్వాత S4 హనా నేర్చుకోవాలా అన్న డౌట్ ఉంటుంది. అది లేకుండా S4 హనాలోనే డైరెక్ట్గా చెప్పేసుకుంటున్నాం. ఓకేనా? సో ఈసీసీ కూడా చెప్తాను. రైట్. సో ఇంకా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ మనం మెయిన్ ఇంటెన్షన్ అజెండా అండ్ జాబ్ కొట్టాలి అంటే S4 హనా, ఇంకా వేరే మార్గమే లేదు. ఓకే, S4 హనాలో కన్సల్టెంట్ నేర్చుకోవాలి. కన్సల్టెంట్ గురించి మాట్లాడుతున్నా. కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకోవడం S4 హనాలో నవ్వే డేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడికి ఏ జాబ్ కైనా S4 హనా రిక్వైర్మెంట్ ఉంది. ఓకేనా? అన్ని కంపెనీస్ మైగ్రేట్ అయిపోయినట్లేనండి. ప్రాజెక్టులన్నీ కూడా ఈసీసీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ అయ్యే ప్రాజెక్టులే ఉంటాయి రానున్న రోజులు. అప్పుడు S4 హనా కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సార్ మీరు ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్ కూడా ఇస్తారండి సార్? సో లైవ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం చార్ట్ లో పెడతాను. ఆ చార్ట్ లో మీకు సిలబస్, కంటెంట్ మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. చెప్పండి ఇంకా. సార్ నమస్తే అండి. మాది కెరీర్ గ్యాప్ ఉంది, మార్కెటింగ్ మేనేజ్మెంట్ సార్. ఫైనాన్స్ టచ్ లేదు. ఓకే, వీళ్ళలో కొంత సబ్జెక్ట్స్ ఉంటాయి, అంతేగాని ఫుల్ టైం మాకు ఫుల్ నాలెడ్జ్ లేదు ఫైనాన్స్ మీద. ఓకే, నేర్చుకుంటే మరి సర్వైవ్ కాగలుగుతామా మేము? సర్వైవల్ అనేది డిపెండ్స్ అపాన్ మీరు హౌ మచ్ యూ ప్రాక్టీస్ ఇన్ యువర్ సిస్టంలో ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు, అంటే ఎంత సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేశారు, ఎంత టైం దాని మీద స్పెండ్ చేశారు అన్న దాని మీద సర్వైవల్ ఉంటుంది. అండ్ మీకు ఎంత ఇంగ్లీష్ వచ్చు అనే దాని మీద కూడా ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఎంత బాగా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కలీగ్స్తో ఎంత బాగా మేనేజ్ అయ్యి వాళ్ళతో వర్క్ చేస్తారు అనే దాని మీద ఉంటుంది. సర్వైవల్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఒక సబ్జెక్ట్ అనుకోవడం తప్పే, ఫ్యాక్టర్స్ మీద ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఫైనాన్స్ సంబంధించింది కాదు కాబట్టి మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా వెనకబడే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అలా ఏమీ లేదు. ఓకేనా? ఓకే, సో ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎంతో మంది SAP ఫైనాన్స్ FICO లోను S4 హనాలోకి జాయిన్ అయ్యి సక్సెస్ అయ్యారు. ఓకే,
సో బ్యాక్గ్రౌండ్తో పని లేదు, మనం ఎంత టైం దాని మీద స్పెండ్ చేసినా మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, గ్రేట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఫర్దర్గా? సార్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేస్తే ఇది అనా సూటబుల్ అంటారా? ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎటువంటి క్వాలిఫికేషన్తో పని లేదు. క్వాలిఫికేషన్ డిగ్రీ అంతే. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. బట్ ఫైనాన్స్, అకౌంట్స్, ఫైనాన్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈ కోర్సు ఈజీ అయిపోతుంది. ఓకే, లేదు అనుకుంటే మన క్లాస్లో చెప్పుకుంటాం. ఓకే ఓకే ఓకేనా? రైట్. ఓకే సార్, ఇంకో డౌట్ అండి, మీరు మరి ఈసీసీ నుంచి హనా మైగ్రేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మేము సిలబస్ కంటెంట్ ఏమైతే పెడతామో అందులో ఉన్నాయి మాత్రమే డిస్కస్ చేస్తాం. సిలబస్ కంటెంట్ చార్ట్లో మీకు నేను క్లాస్లో చెప్పేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో ఆ కంటెంట్ చూడండి. బయట ఉన్న కంటెంట్ కన్నా, బయట ఉన్న ట్రైనర్స్ కన్నా కంప్లీట్గా రియల్ టైం ట్రైనింగ్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. ఫేక్ ట్రైనర్స్ ఇక్కడ చాలా మంది తెలియక 5,000కి 10,000కి అని చెప్పి యూట్యూబ్లో నెంబర్ 1 చెప్పి ఫేక్ ట్రైనర్స్ పెడుతున్నారు. ఓకే, వాళ్ళలో చాలా మంది నా స్టూడెంట్సే ఉన్నారు. సో మీరు దయచేసి స్టూడెంట్స్ మీకు తెలియక ఏదో ఎస్ఏపిలో చూపిస్తున్నారు కదా అని చెప్పి జాయిన్ అయితే ఆ ట్రైనర్కి ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండదు, జీరో ఎక్స్పీరియన్స్. అలాంటి వాళ్ళు మీకు ట్రైన్ చేస్తే మీకు అతనికే జాబ్ రాలేదు కాబట్టి మీకు ఇంగ్లీష్లో, అతనికే జాబ్ రాలేదు కాబట్టి మీకు ఎలాగో జాబ్ రాదు. ఓకే, అలాగే అతను ఇంగ్లీష్లో మాట్లాడలేడు కాబట్టి అలాంటి ట్రైనింగ్ తీసుకున్న ఉపయోగం ఉండదు. కోర్సులో జాయిన్ అయిన ట్రైనర్ అనేవాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడా లేదా, అండ్ జాబ్లో ఐటీ కంపెనీలో పనిచేసాడా లేదా, అండ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడగలరా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. నా ఇంగ్లీష్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. ఇంగ్లీష్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, తెలుగు బ్యాచ్. కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో కంటిన్యూ అవుతుంది క్లాసెస్. నా కన్సర్న్ అది కాదు సార్, నేను చెప్పేది నేను అందరికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మీ ఒక్కలది కాదు, జనరల్గా అందరికీ ఇది. చెప్పండి, మీ కన్సర్న్ ఏంటి? నా కన్సర్న్ ఇప్పుడు ఈసీసీ ఓల్డ్ వర్షన్ చెప్పారు, హనా న్యూ వర్షన్ చెప్పారు. ఇప్పుడు ఈ మైగ్రేషన్ మీరు చెప్పేది హనా చెప్తా అంటున్నారు. ఒకవేళ మనకి మైగ్రేషన్ ప్రాజెక్ట్ లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఈసీసీ టు హనా ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఈసీసీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ చేయాలంటే ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్, ఫైనాన్స్ కన్సల్టెంట్ వల్ల అవదు. ఓకే, దానికి రిక్వైర్మెంట్ అబాప్ కన్సల్టెంట్, అదర్ కన్సల్టెంట్స్ రిక్వైర్మెంట్ కూడా అవుతుంది. మనం ఎలా అవ్వాలో చెప్తాం. దానికి ఏమేమి టూల్స్ యూజ్ చేస్తారు, అండ్ LSMW అనేది ఒక టూల్ ఉంది. ఓకే, మైగ్రేషన్ చేయడానికి, డేటాను మైగ్రేషన్ చేయడానికి. అలాగే LTMC అని చెప్పి ఒక టూల్ ఉంది. వాటి గురించి, టూల్స్ గురించి చెప్తాం. ఓకేనా? కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, రిలవెంట్ కాన్ఫిగరేషన్స్. అంతేగాని 100% మీకు ఇక్కడ నుంచి డేటా అనేది ఈసీసీ నుంచి S4 హనాకి మైగ్రేట్ అనేది అసలు ట్రైనింగ్ సిలబస్లో అది ఎక్కడా కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు హనా నేర్పించిన తర్వాత ఈసీసీకి వెళ్తారా? S4 హనా సిస్టంలో మాత్రమే చూపిస్తాను మొత్తం ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అనేది కంప్లీట్గా. అండ్ ఎక్కడెక్కడ ఈసీసీలో ఫర్ ఎగ్జాంపుల్ S4 హనాలో ఏముంది, ఈసీసీలో ఏం లేదు అనేది చూపిస్తాం. సో నా రికమెండేషన్ ఏంటంటే S4 హనా సర్వర్లో మాత్రమే మీరు చేయాలి, ఈసీ సర్వర్ అవసరం లేదు. ఓకే, ఈసీ సర్వర్లో నేను చూపిస్తాను. రైట్, అది చూపించింది మీకు అర్థమవుతుంది. అంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయండి, లేకపోతే ఏమైనా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయా రెండు వర్షన్స్ కి? ఇదండి, రెండు వర్షన్స్ కి ఏమైనా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయా, లేకపోతే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయా? 30% చేంజెస్ ఉన్నాయి. ఆ 30% చేంజెస్ అందుకే S4 హనాలో చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే, అడ్వాన్స్డ్ వర్షన్ మేము చెప్పేది S4 హనా అడ్వాన్స్డ్ వర్షన్. మామూలుగా ఈసీసీ అయితే సర్వర్ తీసుకోవడానికి జనరల్గా 3 నెలలకి 1000 రూపాయలు సర్వర్ అండి ఈసీసీ అయితే. అంటే ఓల్డ్ వర్షన్ సర్వర్, FICO అంటారు ఓల్డ్ వర్షన్లో. అండ్ లేటెస్ట్ వర్షన్ S4 హనా అంటారు. సో ఇప్పుడు ఈ వర్షన్ వచ్చేటప్పటికి 1800 కాస్ట్ అవుతుంది. సర్వర్ కాస్ట్ 1800 అవుతుంది. 3 మంత్స్. అడ్వాన్స్డ్ వర్షన్ మనం చెప్పేది S4 హనా 2022 అడ్వాన్స్డ్ వర్షన్, లైసెన్స్డ్, SAP లైసెన్స్డ్. ఓకే, SAP లైసెన్స్. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఇప్పుడు LSMW అని కవర్ చేస్తారా సార్, BDC అట్లాంటివి? BDC అంటే బ్యాచ్ డేటా కమ్యూనికేషన్. BDC అనేది ఒక టెక్నికల్ కన్సల్టెంట్, అంటే అదాపంతో కూర్చొని చేయించాలి వస్తుంది కాబట్టి అది BDC అనేది థియరిటికల్ గా చెప్తాం. సో LSMW అనేది ప్రాక్టికల్ గా చెప్తాం. ఓకేనా? ఓకే సార్, ఐడాక్ కూడా కవర్ చేస్తారా సార్? ఐడాక్ సిలబస్ కంటెంట్ పెడతాను మీకు. ఓకే, ఓకే సార్, చెప్పే అన్ని కవర్ అవుతాయండి. ఓకే, మేము ఏవైతే సిలబస్ పెడతామో ఆ సిలబస్ చాలా ఎక్కువ.
ఓకే అవును సార్. అనుకోవడమే చాలా ఎక్కువ. ఓకే అది ముందు అది చూడండి. అది మీకు ఓకే సార్. నేను ఈ డౌట్స్ అయిపోయిన వెంటనే మీకు అది సిలబస్ కంటెంట్ షేర్ చేస్తాను చాట్లో. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆ. సారీ సార్, వన్ మోర్ డౌట్ ఆ. సార్, వన్ మోర్ డౌట్. ఈ క్లాస్ తెలుగులోనే కంటిన్యూ అవుతుంది సార్, ఇంగ్లీష్ రెండు మేనేజ్ చేస్తారా? ఆల్రెడీ ఇంగ్లీష్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే ఆల్మోస్ట్ 15 క్లాసెస్ అయిపోయినాయి. ఇది తెలుగు బ్యాచ్. ఓకే ఓకే తెలుగు బ్యాచ్ ఆల్మోస్ట్ తెలుగులోనే ఉంటుంది. అండ్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఓకే బట్ క్లాసెస్ చెప్పేటప్పుడు తెలుగు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సార్ ఇంగ్లీష్ క్లాస్ గురించి చెప్పారు, నాకు కమ్యూనికేషన్ కూడా కావాలి సార్, అది ఏ టైంకి సార్? సో ఇంగ్లీష్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేడం. ఇది బ్యాచ్ కాదు సార్, కమ్యూనికేషన్ కోసము ఇంగ్లీష్ గురించి కూడా చెప్పారు కదా ఇప్పుడు. ఇప్పుడు అది అది అయితే మీకు ఇక్కడ అసలు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాబ్జీ సార్ ఉన్నారు, షేక్ బాబ్జీ సార్ ఎంఏ ఇంగ్లీష్ చేశారు అని ఆల్రెడీ 15-16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 500 రూపీస్ అవుతుంది. 25 క్లాసులు తీసుకుంటారు. అది ఏ టైంకి సార్? అది మీకు ఆయన చాట్ లో పెడతారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్ చిన్న క్వశ్చన్ ఒకటి, అది ఇప్పుడు కోడింగ్ పార్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్ దీంట్లో? ఫ్రీ పార్ట్ నేను సిలబస్ అదే చెప్తున్నా. సిలబస్ నేను పెడతాను, ఆ సిలబస్ లో చూసుకోండి. ఓకే సో నేను చాట్ లో పెడతాను, ఆ చాట్ లో ఉన్న సిలబస్ కంటిన్యూ అవుతాం. వేరే అదర్ చాలా ఉంటాయి. ఎస్ఏపి అంటే చాలా ఉంటాయి. రిపోర్ట్స్ లోనే కస్టమైజేషన్ ఉంటాయి, అన్ని కవర్ అవ్వవు. బట్ మీకు ఎంతవరకు రియల్ టైం కి అవసరం అవుతుందో అంతవరకు మేము చెప్తాం. ఓకే రైట్. సో ఇంకా ఇప్పుడు ABAP అను S4 HANA అనేది టూ సెపరేట్ థింగ్స్ అంటారా? ఏదండి? ABAP S4 HANA అనేది టూ సెపరేట్ థింగ్సా? సో SAP ABAP అనేది మీకు టెక్నికల్ మోడల్. అంటే ఎవరైతే కోడింగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు SAP ABAP లోకి కన్వర్ట్ అవుతారు, కోర్సులో జాయిన్ అవుతారు. SAP S4 HANA ఫైనాన్స్ మనం ఏంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అంటే ఏంటి, సో అకౌంట్స్ మీద ఫైనాన్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంది లేదా కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కోర్స్ పిక్ చేసుకుంటారు. ఓకే ఓకే రైట్. ఇంకా ఎవరికైనా క్వశ్చనరీస్ ఉన్నాయా ఏమన్నా? ఆల్మోస్ట్ ఐ గివెన్ 30 minutes ఫర్ యూ ఓన్లీ. సో బాబు సార్ ఒకసారి చార్ట్ లో సిలబస్ కంటెంట్ పెట్టండి, ఒకసారి సిలబస్ కాపీ పెట్టండి బాబుజీ సార్. చెప్పండి. పెట్టాను, ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చెక్ పెట్టారా? ఓకే సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఫంక్షనల్ టెక్నికల్ బోత్ మ్యాండేటరీ అంటారా, లేకపోతే రెండిట్లో ఒకటి నేర్చుకుని సరిపోతుంది అంటారా? సో ఇండియాలో ఉన్నాం మనం. ఫంక్షనల్ మాడ్యూల్స్ కి సెపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు, ABAP కి సెపరేట్ కన్సల్టెంట్ ఉంటారు. రెండు నేర్చుకునేటప్పటికి మొత్తం ఆ పైన ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది సగం వరకు. FICO అంటేనే చాలా ఎక్కువ ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే సో ఒకసారి మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ABAP నేర్చుకోండి. అంటే ఫుల్ నేర్చుకోమంటున్నారు. బేసిక్స్ అయితే మామూలుగానే మన క్లాస్ లో చెప్తాం, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి అంటే రెండు దగ్గర మనం కన్సల్టెంట్ గా జాబ్ వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకోండి. అప్పుడు టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. బట్ మార్కెట్ లో ఏంటంటే మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ గా 10 లక్షల పైన జాబ్ వస్తుంది, సాలరీ వస్తుంది, చాలు హ్యాపీగా ఉంటుంది. ఓకే ఇప్పుడు మీరైతే FICO నేర్పిస్తారు? FICO ఎక్కడైనా అదే. రెండు నేర్చుకోవాలంటే అదొక 20,000 అవుతుంది, ఇదొక 20,000 అవుతుంది, 40,000 అవుతుంది. కడతానంటే ABAP కూడా నేర్పిస్తారు. ఓకే ఓకే మీ సజెషన్ మాత్రం ఏదో ఒకటి నేర్చుకుని సరిపోద్ది. ఏదో ఒకటి అంటే మీకు సంబంధం అయింది ఏంటిది, ఫంక్షనల్ కన్సల్ట్, అది నేర్చుకోండి. మీకు బీటెక్ చేసిన ప్రోగ్రామ్ మీద బాగా డెప్త్ నాలెడ్జ్ ఉంది అంటే ABAP నేర్చుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? వన్ డౌట్ సార్. సార్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ 6 months 1 year కోర్స్ ఉన్నాయి, మీరు 3 months కంప్లీట్ చేస్తున్నారు, అది కొంచెం చెప్తారా సార్? ఎస్ 100% గుడ్ క్వశ్చన్. నేను 3 months కాదు 45 రోజులే ట్రైనింగ్. జనరల్ గా అయితే నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 45 days లోనే నా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ లో చేసుకుంటున్నారు, కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. చెక్ చేసుకోండి. చాన్ఎస్కే ఇన్ఫోటెక్ అనేది నిన్న కాక మనం స్టార్ట్ చేసింది కాదు, 5.5 సంవత్సరాల నుంచి నా వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి యూట్యూబ్ లో. అండ్ మన ట్రైనింగ్ అనేది కంప్లీట్ గా తెలుగులో ఉంటుంది, వేరే వాళ్ళ ట్రైనింగ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. సో మన ట్రైనింగ్ అనేది డైలీ క్లాసులు జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా. ఓకే సో అంతా కూడా కంప్లీట్ గా ప్రొఫెషనల్ గా రియల్ టైంకి ఏం కావాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. బట్ అదర్స్ ఇన్స్టిట్యూషన్ లో ట్రైనర్ వేరు అండ్ ఇన్స్టిట్యూషన్ నడిపే రన్ చేసే పర్సన్ వేరు ఉంటారు. ఓకే సో మీకు చూసినట్లయితే సో ఇన్స్టిట్యూషన్ రన్ చేసినప్పుడు ట్రైనర్ మధ్యలోనే వెళ్ళిపోవచ్చు, తర్వాత మళ్ళీ ట్రైనర్ మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు.
సో వేరే వాళ్ళు రావచ్చు. సో అలాంటి మీకు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బట్ మన దగ్గర అలాంటివి ఉండవు. సో వన్స్ ట్రైనింగ్ 90 days అంటే దగ్గర 90 days అంటే దగ్గర 100 days కంప్లీట్ అయిపోతుంది. ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు ఎన్ని రోజులు అనే దానికన్నా మీకు ఎంత సిలబస్ వచ్చింది, ఎంత బాగా అర్థమైంది అనేది వేరే వాళ్ళతో మీరు క్లాసులు జరుగుతున్నప్పుడు వేరే ఇన్స్టిట్యూషన్తో కూడా కంపారిజన్ చేసుకొని చెప్పచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్. అదేంటి గడ్డగట్టేది కట్టి పెట్టావు, అందులో పెట్టకూడదు కదా, మరి పెట్టారా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి సార్. కన్సల్టెంట్ గా ఆపర్చునిటీస్ ఒక పీరియడ్ లో ఎక్కువ, ఒక పీరియడ్ లో తక్కువ ఉంటాయి సార్, లేకపోతే రెగ్యులర్ గా ఉంటాయా? అదేనండి, జాబ్స్ అనేవి మన చేతిలో ఉండవు. ఓకే, జాబ్స్ ఈ రోజున పడుతుంది, జాబ్స్ రేపొద్దున పడదు అని మనం చెప్పలేము. సో మార్కెట్ ఒక్కోసారి ఏంటంటే విపరీతంగా జాబ్స్ ఉంటాయి, ఒక్కోసారి జాబ్స్ ఉండవు, టైప్ రేట్ ఉంటుంది. ఓకే, జాబ్స్ ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు మనం వెళ్ళి తొందరగా జాబ్ కొట్టుకోవాలి. డోర్ ఓపెన్ చేయనప్పుడు మనం అన్నీ కూడా చేసేది ఎంత మనం ట్రై చేసినా జాబ్ రాదు. ఓకే, కాబట్టి మార్కెట్లో జాబ్స్ పడుతున్నాయి, మనకి వన్స్ మార్కెట్ ఓపెన్ అయ్యింది, రెడీగా ఉంది అంటే మనం వెంటనే జాబ్ని గ్రాప్ చేసుకోవాలి. అది తెలియగల లక్షణం. సో అంతేగా నేను సిలబస్ మొత్తం నేర్చుకుంటాను, మొత్తం A to Z అన్నీ నేర్చుకుని SIP మొత్తం ఈదుతాను, ఆ సముద్రాన్ని ఈదిన తర్వాత వెళ్తాను అంటే ఆ టైం జాబ్ ఉండకపోవచ్చు. ఓకే, సో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, సో కోర్సు అయిపోయిన వెంటనే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది మన దగ్గర, ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయ్యి వెంటనే జాబ్ కొట్టు. ఓకే, అదే మెయిన్ ఇంటెన్షన్ కూడా. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఎవరికి డౌట్స్ లేకపోతే నేనే స్టార్ట్ చేస్తాను. అది పెట్టలేదు, బాధ్య సార్ ఉన్నారా? గ్రూప్లో పెట్టండి, సిలబస్ కాపీ పెట్టారా? ఓకే, పెట్టాను, ఆల్రెడీ పెట్టాను. ఓకే, సి గైస్, ఇక్కడ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇంగ్లీష్ బ్యాచ్ సంబంధించి ఇది లింక్, యూట్యూబ్ ఛానల్ మంది ఇంగ్లీష్ బ్యాచ్ కూడా ఉంది, ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, చాను ఎస్కే ఇన్ఫోటెక్ అండ్ కన్సల్టింగ్ సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. చాను ఎస్కే అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. గత 2 years నుంచి మన కంపెనీ అనేది రిజిస్టర్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్. చూసుకోండి, చెక్ చేసుకోండి, యూట్యూబ్లో ఉంటుంది ప్రతిదీ కూడా, జిఎస్టీతో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది. ఓకే, సో మన ఇన్స్టిట్యూషన్ అనేది గత కంపెనీ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అలాగే సో మనకి సిలబస్ కాపీ అడిగారు. సో మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన సిలబస్ కాపీ మీకు నేను చూపిస్తాను, ఇందులో ప్రతిదీ కూడా ఉంటుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రైనర్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైనా సరే కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనర్ ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకోవాలి, రియల్ టైమా కాదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నవ్వే డేస్ మనం చెప్పిన కంటెంట్ని కాపీ చేసి అవే ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వెళ్ళి యూట్యూబ్లో చెప్పుకుంటున్నారు. అండ్ వాళ్ళు రియల్ టైం కాదు, అండ్ కంపెనీలో పని చేసిన వాళ్ళు కాదు, అండ్ ఐటీలో 0 ఎక్స్పీరియన్స్, అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీకు ఏమీ రాదు. ఓకే, యూట్యూబ్ ఛానల్ చూసుకొని మీరైనా చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి అది యూట్యూబ్లో చూసి ఆడెవడో SIP బాగా చెప్తున్నారు తెలుగులో అని చెప్పి జాయిన్ అయితే అది మీ ప్రాబ్లం. అది తర్వాత మీకు జాబ్ రాదు, మీకు వాళ్ళు మోసం చేస్తారు ఎట్లాగో. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, నా దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా మీరు కోర్సులో జాయిన్ అయినప్పుడు ఒక రియల్ టైం ట్రైనర్ని పిక్ చేసుకోండి. ఓకే, కంపెనీలో పని చేశారా లేదా అన్నది పిక్ చేసుకోండి, చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి ఎక్కడైనా సరే. అండ్ ఇది ఈ బ్రౌచర్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా గురించి అండ్ మన కంపెనీ గురించి ప్రతిదీ కూడా లింక్తో సహా A to Z ఇవ్వటం జరిగింది. ఓకే, చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో మన బ్రాంచెస్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ఆఫ్లైన్ కూడా ఉంది. ఓకే, ఆఫ్లైన్లో మనకి ఇప్పుడు 27వ తారీఖు నుంచి ఆఫ్లైన్ హైదరాబాద్లో ఉంది, ఆఫ్లైన్లో కూడా మనకి ట్రైనింగ్ అనేది ఉంది. ఓకే, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, వర్చువల్ మోడ్లో కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో బ్యాచ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 40 నుంచి 50 మంది జాయిన్ అవుతారు. సో SAP ఎండ్ యూజర్ అయితే దగ్గర 40 నుంచి 50 మంది కంపల్సరీగా ఉంటారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ బ్యాచ్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. సో బ్యాచ్కి వచ్చేటప్పటికి 48 మెంబర్స్ కన్ఫామ్గా ఉంటారు. ఓకే, ఏ బ్యాచ్ అయినా సరే. ఓకే, సో కాబట్టి సో ఇంటరాక్షన్ గ్రూప్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని, సో క్లాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదలకుండా గ్రూప్లో వేస్తాం, ఇంటరాక్షన్ గ్రూప్లో వేస్తాం. ఇది 40 days సపోర్ట్ ఉంటుంది. ఇందులో మా అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో మీకు వర్క్ని అసైన్ చేస్తారు. ఇక్కడ మీరు ప్రజెంటేషన్లు చేయాలి జాబ్ కోసం. ఓకే, ఒక టాపిక్ మీద కనీసం 5 నిమిషాలైనా మాట్లాడగలగాలి. అలా మాట్లాడితేనే జాబ్ వస్తుంది. నోరు తెరవకుండా ఏమి మాట్లాడకుండా జాబ్ రాదు. కాబట్టి ఇక్కడ మీకు జాబ్ అప్డేట్స్ మొత్తం A to Z అన్నీ కూడా, లింక్స్ కానీ ఏమైనా కొత్త అప్డేట్స్ కానీ పాయింట్స్ ఉంటే అన్నీ కూడా ఈ 40 daysలో మీకు
కవర్ అవుతే ఇక్కడ స్టూడెంట్స్ ప్రజెంటేషన్లు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్ సపోర్ట్ మా సైడ్ నుంచి. అలాగే సో మనకి సో ప్రతి బ్యాచ్ లోను దగ్గర మనకి సో 40+ మెంబర్స్ అనేది ఉంటారు. అంతకు ముందు అయితే మీకు సీటు కూడా దొరికేది కాదు. 150 మంది మన ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య బ్యాచ్ వచ్చి 100 నుంచి 150. ఇది ఇండియాలో రికార్డ్. సో ఆన్లైన్ లో పర్టికులర్ గా కోవిడ్ టైంలో. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సో మీకు అందరికీ తెలిసిందే రిసెషన్ ఉంది. రిసెషన్ మూలంగా సో కొంతమంది డైవర్ట్ అయ్యారు, కొంతమంది జాబ్స్ అనేవి అంతకుముందు వీక్లీ మనకి ఇన్స్టిట్యూషన్ నుంచి 3 నుంచి 4 జాబ్స్ వచ్చాయి. ఓకే, సో రైట్ నో సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిందే. సో మార్కెట్ ఎలా ఉంది అనేది, మార్కెట్ బాగుంది అంటే డెఫినెట్ గా మన ఇన్స్టిట్యూషన్ నుంచే స్టూడెంట్స్ జాబ్ కొడతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు రియల్ టైం అట్మాస్ఫియర్ లో ఏం జరుగుద్ది, కంపెనీలో ఏం జరుగుద్ది అనే పాయింట్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంప్లీట్ గా రియల్ టైం ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది ఈ డాక్యుమెంట్ లో, ఈ టెంప్లెట్ లో ప్రతిదీ కూడా ఇచ్చాం. సో ఇక్కడ లింక్స్ కూడా ఇచ్చాం. ఓకే, సో మీరు ఈ కోర్సెస్ ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇచ్చాం. అట్లాగే మీరు ఇక్కడ మన ట్రైనింగ్ లొకేషన్స్, బ్రాంచెస్, అలాగే ఈ కంపెనీ కాబట్టి మనం అదర్ సర్వీసెస్, చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మన దగ్గర 2 చార్టర్డ్ అకౌంటెంట్స్, 1 కాస్ట్ అకౌంటెంట్స్ కూడా ఉన్నాం. సో మీకు ఈ ఎస్ఏపి కన్సల్టెన్సీ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. పేరోల్ బీపీఓ అనేది ఇంకా ఆన్లైన్లో ఉంది, ఇంకా అది ప్రాసెస్లో ఉంది. సో ఇంటర్నల్ ఆడిట్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే సో అదర్ సర్వీసెస్, మన కంపెనీ రిలేటెడ్ సర్వీసెస్, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సర్వీసెస్, జిఎస్టీ రిలేటెడ్, టీడీఎస్, ఆడిట్ రిలేటెడ్ సర్వీస్ కూడా మన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే సో బ్రాంచెస్, మన కోర్స్ నేర్చుకుంటానే లేదు సార్ ఇలా కోర్స్ నేర్చుకుంటున్నాను, నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో నాకు అంత పరిస్థితి బాగాలేదు, చదువుకునే పరిస్థితి బాగాలేదు, అట్మాస్ఫియర్ బాగాలేదు, మీ ఆఫీస్కి వచ్చి చదువుకుంటాను, సో ఇక్కడ కోర్స్ ఆన్లైన్లో నేర్చుకుంటాను, ఆఫీస్లో చదువుకుంటాను అంటే సో వీఆర్ వెల్కమ్. ఓకే, సో యు ఆర్ వెల్కమ్ ఫర్ లైఫ్ టైం. సో లైఫ్ టైం మీకు మెంబర్షిప్ ఇచ్చాం. సో ఈ కోర్స్ అనేది లైఫ్ టైం మెంబర్షిప్. మన దగ్గర వన్స్ మీరు ఫుల్ కోర్స్ ఫీజు కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు మళ్ళా మన దగ్గర ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో నేర్చుకొని వన్స్ మీరు చాలా మంది ప్రాబ్లం ఉంటుంది. సో మధ్యలోనే స్టక్ అయిపోతారు. సో సిస్టర్ మ్యారేజ్ అని, బ్రదర్ మ్యారేజ్ వెళ్తారు, 10 days 10 days ఉంటారు, అక్కడ పోతుంది. తర్వాత మళ్ళీ వస్తే ఏం అర్థం కాదు. సో ఎస్ఏపి అప్ టు డేట్లో ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ నేను ఫస్ట్ కాడి నుంచి జాయిన్ అవుతాను, కొత్త బ్యాచ్లో జాయిన్ అవుతానంటే యు ఆర్ వెల్కమ్. సో జాయిన్ చేయించుకుంటాం. బట్ ఏంటంటే అన్లెస్ అంటిల్ మన గురించి బ్యాడ్గా నెగిటివ్గా చేయనంత వరకు సో మనం మా దగ్గర నుంచి 100% మీకు సపోర్ట్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితులైనా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఏంటంటే జనరల్గా సో మన బ్రాంచెస్కి ఎక్కడైనా సరే మీకోసమే పెట్టాం. సో మన బ్రాంచెస్ ఎక్కడైనా సరే ఏ బ్రాంచ్కైనా హ్యాపీగా వెళ్ళి చదువుకోండి, ఫ్రీ. ఓకే, వెళ్ళి చదువుకోండి. మనం చాను ఎస్కే ఇన్స్టిట్యూషన్, సో ఈ బ్యాచ్ నేను అని మన స్టాఫ్ అక్కడ ఉన్న స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి చెప్తే సో మీకు చక్కగా ఫ్యాన్ వేసి చక్కగా మంచి క్యాబిన్ ఇచ్చి చక్కగా చదువుకునే ఫెసిలిటీ ఇచ్చాం. సో కాబట్టి మీరు ఆఫ్లైన్లో వచ్చి కూడా చదువుకోవచ్చు. ఇది ఎవరు ఈ ఫెసిలిటీ మనం ఇస్తున్నాం. ఎక్కడైనా సరే, బెంగళూరు అయినా, గుంటూరు అయినా, విజయవాడ అయినా, ఎక్కడైనా సరే. ఓకే, అండ్ కోర్సు నేర్చుకున్న తర్వాత లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. సో నేను మళ్ళీ నేర్చుకున్నాను, మధ్యలో ఆగిపోయాను, మళ్ళీ ఇంకోసారి అప్డేట్ అవుదాం అనుకున్నా సరే, ఎందుకంటే S/4HANA 2022 వర్షన్ చెప్తున్నాను. రేపొద్దున ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు. ఓకే, సెంట్రల్ ఫైనాన్స్ చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు. అలాంటప్పుడు సో మీకు ఈ కోర్సు సంబంధించి ఏమైతే ఉన్నాయో కొంచెం దాంట్లో రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే కన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కోర్సును మళ్ళీ నేర్చుకోవాలి అనుకుంటే 100% ఫ్రీ. ఓకే, సో మీరు ఫుల్ ఫీజు కనుక పేమెంట్ చేసినట్లయితే. అలాగే ఈ కోర్సు డ్యూరేషన్ అనేది టోటల్గా మీకు 100 days ఉంటుందండి. 100 days టోటల్గా 100 days అంటే 90 days అని చెప్తాం. మ్యాక్సిమం సండే సాటర్డేస్ ఇవన్నీ కలుపుకుంటే 100 days వరకు వెళ్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ మీకు కోర్సు కంటెంట్ అనేది ఇందాక సిలబస్ ఏం కవర్ అవుతుంది, ఏం కవర్ కాదు అనేది ముందే మీకు చెప్పేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ముందే మీకు ఈ డిస్కషన్స్ అన్నీ కూడా మీకు సిలబస్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సిలబస్ కాపీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏం కవర్ అవుతాయి, బేసిక్స్ ఏం కవర్ అవుతాయి, అలాగే మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, అలాగే సో రియల్ టైం ఇంటర్వ్యూలో జాబ్ కావాలి అంటే దానికి కావాల్సిన ఏరియాస్ ఏంటి, ఇవే దాని ఏరియాస్. ఓ జాబ్ కొట్టాలి అంటే ఇవే నీకు రావాలి, వీటి మీద కంప్లీట్ నాలెడ్జ్ రావాలి. సో అలాగే సో మనకి రెగ్యులర్ టాపిక్స్ S/4HANA ఫైనాన్స్లో ఏముంటాయి సో అనేది కూడా ఇచ్చాం. అలాగే రెగ్యులర్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో ఇలా పద్ధతి కూడా మీకు
సో టాపిక్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఎక్స్ట్రా ఏరియాస్ ఏం కవర్ అవుతాయి, ఓకే, రెగ్యులర్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అలాగే వీడియో బేస్డ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియోస్, ప్రీవియస్ క్లాసెస్, కరెంట్ క్లాసెస్ ఆల్రెడీ మీరు రికార్డ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న క్లాస్ ఆల్రెడీ రికార్డ్ అయ్యి మీ చాట్లో వచ్చేస్తుంది, చాట్లోనే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు. వ్యూస్ కొంతమంది మీకు డ్రైవ్లో ఇస్తారు, బట్ మనం అట్లా కాకుండా మీకు చాట్లోనే ఇచ్చేస్తాం. సో ఆ చాట్లో నుంచి మీరు మీ డెస్క్టాప్లోకి సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏరియాస్, సిలబస్ కాపీ, అలాగే సిఓ ఏరియాలో ఏమేమి కవర్ చేస్తాము ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోర్స్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు తెలుసుకోవాల్సింది, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది. ఈ టాపిక్స్ లిస్ట్ అనేది మీరు చార్ట్లో పెడతాను. అండ్ మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఫోన్ నెంబర్స్, అడ్రస్, ఓకే, బ్రాంచెస్ అడ్రస్, ఇవన్నీ కూడా మీకు పక్కా ప్రూఫ్లతో సహా ఉంటాయి. ఓకే, సో మనది చాన్యూఎస్కే ఇన్ఫోటెక్ కంపెనీయా కాదా ఏంటి అనేది కూడా మీకు నెట్లో వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా మన సైట్లో వెళ్ళి చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఓకే, సో మన ఇన్స్టిట్యూషన్ గత 5.5 years నుంచి యూట్యూబ్లో మన వీడియోలు ఉంటాయి, చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్. అండ్ ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసుకోండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు మీ ఫీజ్ డీటెయిల్స్ కానీ లేకపోతే డిస్కషన్స్ కానీ ఇంకేమన్నా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాళ్ళు మీకు కంప్లీట్ గైడెన్స్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇస్తారు. ఇక్కడ 2 wings ఉన్నాయి, ఒకటి అడ్మినిస్ట్రేషన్, ఒకటి టెక్నికల్ వింగ్. సో టెక్నికల్ వింగ్లో నేను కంప్లీట్గా నాతోనే మీరు డిస్కషన్ పెట్టాలి. సో సబ్జెక్ట్ రిలేటెడ్ ఎనీథింగ్ నాతోనే డిస్కషన్స్ ఉంటాయి. సో అలాగే సో అడ్మిన్ రిలేటెడ్ అంటే కోర్సు సంబంధించి, సో ఫీజు సంబంధించి, పేమెంట్లు సంబంధించి, సో మీ పర్సనల్గా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు బాబ్జీ సార్ని కానీ కాదర్ సార్ కానీ ఇద్దరు అడ్మిన్స్ ఉంటారు. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీకు చాట్లో పెడతారు. ఓకే, సో వాళ్ళ నెంబర్కి కాల్ చేసుకుంటే మీ కోర్సు ఫీజు డీటెయిల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు పెడతారు. సో చాట్లో పెడతారు. ఇప్పుడు ఆ చాట్లో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, మనకి ఇంగ్లీష్ ఛానల్ ఉంది. సో ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అవి మీరు చూసుకొని సో ఇంగ్లీష్ మీడియంలో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో అలాగే సిలబస్ కావాలి అనుకుంటే సిలబస్ సంబంధించిన వివరాలన్నీ కూడా చాట్లో ఇక్కడ కంటెంట్, కోర్సు ఫీజు డీటెయిల్స్ ఎక్సెట్రా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ మీకు ఇవి కూడా పెట్టడం జరిగింది, ప్రతిదీ కూడా. సో ఇవి నీకు తెలుసుకోండి. అండ్ ఇంకా మీకు బ్రౌచర్ సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇంకా మనకి డీటెయిల్స్ కావాలి, సైట్ కావాలి, సైట్లో చూసుకోవాలి అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకే, సో ఈ వెబ్సైట్లోకి మీకు డీటెయిల్స్ అన్ని హోమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అలాగే మన ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సో ఇది ఇండియాలోనే టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ కింద మనకి ఒక మ్యాగజైన్, సో రీసెంట్గా ఒక మ్యాగజైన్ మనకి డిక్లేర్ చేసింది. సో చాన్యూఎస్కే ఇన్ఫోటెక్ అనేది సో ఇండియాలోనే టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ కింద మనకి నేమ్ ఉంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఈ మ్యాగజైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ, ఇది ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యాగజైన్, ఇంగ్లీష్ మ్యాగజైన్. సో బెంగళూరులో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో వాళ్ళు మనకి అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, ఇందులో మనం ఆర్టికల్ కూడా పెట్టాం. సో మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి సో వీళ్ళు ఆర్టికల్స్ తీసుకున్నారు. ఈ ఆర్టికల్లో మన గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఇది కూడా మీరు డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, లేకపోతే ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మీరు సో ఎస్ఏపికి సంబంధించి మనకి సుమన్ టీవీలో కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేసాము. సుమన్ టీవీ వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి సంబంధించి మన కోర్స్ గురించి అడ్వర్టైజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఇందులో సో సుమన్ టీవీకి సంబంధించి మనం లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని క్వరీస్ స్టూడెంట్స్కి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ఇందులో చెప్పేశాను. సో శాలరీస్ డీటెయిల్స్, ఈ కోర్స్ ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా ఈ సుమన్ టీవీలో లింక్ ఇచ్చాను, లింక్ కూడా చూసుకోండి. ఓకే, అలాగే మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే కోర్సు ఫీజు సంబంధించిన కానీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కానీ సో అర్థం కావట్లేదని ఇంకోటని డైరెక్ట్గా మీకు సో కాదర్ సార్, బాబ్జీ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కాల్ చేసి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన సైడ్ నుంచి. సో మీకు కోర్సు అర్థం కావట్లేదు అని మీకు మైండ్ సెట్ ఉన్నట్లయితే ఫస్ట్ 10 classes వరకు మీకు కోర్సులో జాయిన్ అవ్వండి. అర్థం కాకపోతే సో మీ ఫీజు అనేది రీఫండ్ చేసేస్తాను. ఓకే, ఒక 10 classes వరకు ఫ్రీ క్లాసెస్ అలౌ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఫీజు పేమెంట్ చేసి నాకు అర్థం కావట్లేదు, నా వల్ల కావట్లేదు అంటే, లేదా నేను చెప్పేది అర్థం కావట్లేదు, సో మీకు అసలు ఏమి రాదు అన్నా ఓకే, నో ప్రాబ్లం. సో మీ ఫీజు అనేది 10 days టైం ఇస్తున్నా, 10 daysలో 10 classes ఇస్తున్నా, 10 classes రీఫండ్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఇది దీనికి సంబంధించి.
సో ఇంకా నేను కొంతమందిని ఇంకా రికమెండ్ చేయాలి అనుకుంటున్నాను, సో రిఫరల్స్ కింద ఇద్దాం అనుకుంటున్నాను అంటే, సో రిఫరల్స్ కింద ఎంతమంది రిఫర్ చేస్తారో ఆ రిఫరల్ సంబంధించిన పర్సన్స్ డీటెయిల్స్ మాకు చెప్పినట్లయితే, సో ఇందులో ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ట్రాక్ అయ్యారు. సో ఇందులో యూజర్ ఐడీలతో కానీ అందులో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా రిఫర్ చేద్దామని అనుకుంటే 1000 రిఫరల్ ఫీ కింద మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది రిఫర్ చేస్తే అంతమంది 1000 ఇస్తాం. సో 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 5000. సో కాబట్టి మీ ఫీజులో నుంచి 5000 అనేది మైనస్ చేసుకోవడం. సో కాబట్టి రిఫరెన్స్ చేద్దాము అనుకునే వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు రిఫర్ చేయొచ్చు మీరు. ఓకే, సో అన్ని రకాలైన బెనిఫిట్స్ ఇవ్వడానికి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందున్నాం. సో కాబట్టి స్టూడెంట్ ఎక్కడా కూడా సఫర్ అవ్వకూడదు. సఫర్ అవ్వకూడదు మీన్స్ కోర్సు నేర్చుకొని అర్థం కాకపోతే ఇంకోసారి అర్థమయ్యేలాగా కోర్సు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఒకసారి నేర్చుకొని జాబ్ వచ్చింది మళ్ళీ నేను జాయిన్ అవుతాను అంటే ఎస్ జాయిన్ అవుతుంది, జాయిన్ అవ్వండి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్లెస్ అంటిల్ మమ్మల్ని డిస్టర్బ్ చేయనంత వరకు, స్టూడెంట్కి నెగిటివిటీ స్ప్రెడ్ చేయనంత వరకు. కొంతమంది ఇంటెన్షనల్గా, సో కాంపిటేటర్స్ ఏంటంటే కొంతమంది ఇంటెన్షనల్గా స్టూడెంట్స్ని మైండ్ సెట్ని చెడగొట్టడానికి కొంతమంది నెగిటివ్ వేలో ప్రచారం చేస్తూ ఉంటారు. సో వాటి గురించి అయితే మాత్రం మీరు పట్టించుకోవద్దు. ఓకే, మీకు నచ్చిందా నచ్చలేదా సో అది చూసుకోండి. మీకు సిలబస్ వచ్చిందా, సిలబస్ కంప్లీట్ చేసామా లేదా చూసుకోండి. అండ్ మీకు అర్థమవుతుందా లేదా అది చెక్ చేసుకోండి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఎంత నాలెడ్జ్ గ్రాప్ చేశారో అది ఎప్పటికప్పుడు మీరు అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కంపేర్ చేసుకోండి. సో ఈ ఫెసిలిటీ అనేది ఇచ్చాము. ఓకే, సో ఇది మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి. ఓకే, సో ప్రతిదీ కూడా జెన్యూన్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్లోనే మేము డిస్కస్ చేసేస్తాం. ఓకే, సో ఇది మన సైడ్ నుంచి. ఇంకా ఎవరికైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే, ఓకే మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి థర్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఈ థర్స్డే మంచి రోజు కాబట్టి సో ఈ వారంలో అంటే ఈ నెక్స్ట్ థర్స్డే నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే, థర్స్డే నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో అండ్ సో మీకు ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్గా బాబ్జీ సార్ని కానీ కాదర్ సార్ కానీ ఇద్దరిని కాంటాక్ట్ అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా మీ డౌట్స్ని క్లియర్ చేస్తారు వెంటనే. ఓకే, సో మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ క్వరీస్ వెంటనే బాబ్జీ సార్ని కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ఈ లోపల మీరు చేసుకుంటే చాలా బెస్ట్. ఓకే, సో రిజిస్ట్రేషన్కి సో మీకు 18,000 అనేది ఇవ్వడం జరిగింది. సో S/4HANA అడ్వాన్స్డ్ వర్షన్ సో 18,000 అనేది చాలా తక్కువ. ఓకే, S/4HANA గురించి మాట్లాడితేనే దగ్గర దగ్గర 30,000, 25,000, 40,000, 60,000, 70,000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. సేమ్ సిలబస్ సేమ్ ఇంకా తక్కువే ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు బయట చెక్ చేసుకొని కూడా అన్ని రకాలుగా చూసుకొని అర్థమవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో కాబట్టి 18,000 అనేది చాలా తక్కువ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎవరైతే సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తారో వాళ్ళకి 17,000 రూపీసే. ఓకే, సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తాను సార్ అంటే 17,000. డబుల్ షాట్లో పేమెంట్ రెండు మనకి 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌ చేస్తున్నాం, 2 ఇన్స్టాల్మెంట్. సో 2 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేస్తే 10,000 మినిమం పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో కాబట్టి మీరు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే బాబ్జీ సార్ని కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు క్లాసెస్ అర్థం కాకపోయినా ఓకే మీ క్లాసెస్ అర్థం కావట్లేదు అంటే వేరే బ్యాచ్లోకి అలౌ చేస్తాము. అసలు మాకు ఈ కోర్సే వద్దు అంటే 10 క్లాసెస్ వరకు వినిన తర్వాత 10 క్లాసెస్ మీకు చెప్తాను. 10 క్లాసెస్ లోపల మీరు ఏమైనా ఫీజ్ పేమెంట్ చేస్తే మీకు రీఫండ్ చేసేస్తాం. ఓకే, ఒక 2,000 1,000 ఛార్జ్ మినిమం ఛార్జ్ తీసుకొని రీఫండ్ చేస్తాం మిగతా. సో కాబట్టి మీకు అన్ని రకాలుగా ఎక్కడ నష్టపోకుండా మ్యాక్సిమం మీకు జెన్యూన్గా ప్రతిదీ కూడా ఉన్నట్టుగా చెప్పేస్తాం. ఇది మన ఇన్స్టిట్యూషన్ గురించి. మీరు 10 రకాలుగా వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఎవరి దగ్గర జాయిన్ అయినా, ఈవెన్ నా దగ్గర జాయిన్ అయినా పర్లేదు, వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయినా పర్లేదు, బట్ రియల్ టైమ్ ట్రైనర్స్ అంటే ఏంటి కంపెనీలో పనిచేసే వాళ్ళ దగ్గర ఓకే లేదా పనిచేసిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అవ్వండి. అంతేగాని యూట్యూబ్లో నాకు తెలుగులో కనపడింది, తెలుగులో బాగా చెప్తున్నారంటే అందులో ఉన్నవాళ్ళు నా స్టూడెంట్సే ఉన్నారు. చాలా వరకు ఫేక్ ట్రైనర్స్. జాబ్ లేదు కాబట్టి ఇది ఒక ఈజీ మనీ కింద సోర్స్ కింద ఎన్నుకొని యూట్యూబ్లో మనకి సబ్స్క్రైబర్స్ని పెంచుకునే మార్గం ఏదో మిషన్ ఉంటుంది, ఆ మిషన్తో 20,000 30,000 పెట్టేసుకుంటున్నారు. ఓకే, అవి చూసి మీరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోతే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? సో కాబట్టి మీరు సో రియల్ టైం ట్రైనర్స్, కంపెనీలో పనిచేసిన ట్రైనర్స్, ఇంగ్లీష్ వచ్చిన ట్రైనర్స్, తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు లేదా ఇంగ్లీష్ వచ్చిన ట్రైనర్స్ దగ్గర మాత్రమే జాయిన్ అవ్వండి. ఇది నా సజెషన్. అది ఈ ట్రైనింగ్ అజెండా ఏంటంటే ఈరోజు జస్ట్ లైక్ Q&A, చాలా ఇది జస్ట్ లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. స్టూడెంట్స్కి SAP గురించి తెలియాలి, దీంట్లో ఎటువంటి ఇదేమీ లేదు. సో SAP గురించి తెలియాలి అండ్ మార్కెట్ గురించి తెలియాలి అట్ ది సేమ్ టైం. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సస్టైన్ అవ్వాలి.
అండ్ ఎక్కడ జాయిన్ అయినా మళ్ళీ జాబ్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. 30,000, 30,000, 40,000, 50,000 పోగొట్టుకుంటున్నారు. సో కోర్సులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్స్ ఇవ్వరు. ఓకే, కోర్సులో వన్స్ జాయిన్ అయిన తర్వాత రిటర్న్ ఇవ్వరు, మళ్ళీ ఫ్రీగా చెప్పుకుంటా పోతారు. సో అలాంటివి ఉండవు మన దగ్గర. ఓకే, నాకంత చాలా టైం ఉంది, చాలా బ్యాచెస్ ఉన్నాయి, నేను స్లోగా చెప్తాను. అండ్ చివరి వరకు కూడా ఏ స్పీడ్తో అయితే క్లాస్ స్టార్ట్ అవుతానో అదే స్పీడ్తో చివరి క్లాస్ వరకు ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే రియల్ టైంకి ఎలా చెప్తే ఉంటుంది ఉపయోగం ఉంటుందో ఆ వేలోనే చెప్తాను. రియల్ టైంకి ఎలా ఉపయోగపడుతుందో, ఒక జాబ్కి వెళ్తే ఎలా ఉపయోగపడుతుందో ఆ వేని నేను చెప్తాను, ఆ వేని మీరు ఫాలో అవ్వాలి. చాలా వరకు మనమేమి కొత్తగా ట్రైనర్ని కాదు, లేదా ఫేక్ ట్రైనర్ని కాదు, లేకపోతే వేరేది కాదు. కాబట్టి ఇది కొన్ని వేల మందికి ట్రైనింగ్ చేసాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, ఇది నా సైడ్ నుంచి. సో మీరు ఫర్దర్గా ఇంకా కొరీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంకా కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చార్ట్లో నేను పత్తిది కూడా పెట్టాను. ఓకే, సో చార్ట్లో మీకు ఫర్దర్గా కోర్సు ఫీజు, కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ డీటెయిల్స్ అన్నీ పెట్టాను. అలాగే సో సుమన్ టీవీలో వాచ్ చేద్దాము, సో ఈ కోర్స్ గురించి ఇంకా తెలుసుకుందాము అంటే ఆ సుమన్ టీవీ లింక్ కూడా పెట్టాను నేను. అలాగే ఇంకా మీకు సో మన ఇన్స్టిట్యూషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే వెబ్సైట్లు ఉన్నాయి, వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఓకే, సో సిలబస్ కావాలి అంటే సిలబస్ లిస్ట్ కూడా ఇచ్చాను. అండ్ ఇంగ్లీష్ రావట్లేదు సార్, నాకు కమ్యూనికేషన్ మీద బాగా వీక్ ఉన్నా, నేను అసలు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను అనుకుంటే జస్ట్ తక్కువ ఫీజుతోనే 600 రూపీస్తోనే మీకు 25 క్లాసెస్ చెప్తారు. ఓకే, సెంటెన్స్ ఎలా ఫార్మేషన్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో అది మీకు ఈ నెంబర్ ఇచ్చాము, బాబ్జీ సార్, ఆయన దగ్గర ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంగ్లీష్ గ్రామర్ మీద అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ మీద. సో వెంటనే ఆయన కాంటాక్ట్ అవ్వండి ఎవరైతే వీక్ ఉన్నారో. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి. ఇంకా ఫర్దర్గా ఏమైనా మాట్లాడాలి అంటే ఐ హావ్ 5 minutes, 10 minutes టైం ఉంది. ఈ 10 minutesలో మీరు చెప్పాల్సింది ఏమంటే చెప్పేయండి. సార్ ఇప్పుడు 17,000 ఫీజు అన్నారు కదా వన్ షాట్ లో కడితే, అట్లాగే సర్వర్ మళ్ళీ సపరేట్ తీసుకోవాలా సార్? అది సర్వర్ సెపరేట్ అండి. ఓకే, ఓకే, అది ఎంత సార్ అది అమౌంట్? మనకేం ఉండదు, అది బయట వాళ్ళే పే చేసుకోవాలి. మేము కూడా ఓకే, థర్డ్ పార్టీ వెండర్ అది డైరెక్ట్గా ఎస్ఏపి సర్వర్ ఉంటుంది, అది వేరే వాళ్ళకి, మనకు సంబంధం లేదు, మాకేమి రావు దాంట్లో. ఓకే, థర్డ్ పార్టీ వెండర్ సార్. ఓకే సార్, ఇప్పుడు టైమింగ్స్ ఏంటి సార్? అది క్లాస్ ఇదే టైమింగ్స్ అండి, 9:30 to 10:30? జనరల్ గా ఏంటంటే ఈ టైమింగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే జాబ్ హోల్డర్స్. సో జాబ్ హోల్డర్స్ ఈ టైమింగ్ ఇష్టపడతారు. ఇది గత 5.5 years నుంచి ఈ టైమింగే చెప్తున్నాను. ఓకే సార్, తర్వాత ఎప్పుడైనా ఈ క్లాస్ ఇంటూ వేరే బ్యాచ్ లో వచ్చి మీ ఆఫ్లైన్ బ్యాచ్ లో కూర్చోవచ్చా సార్? అక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చి బ్యాచెస్ ఫీజు వేరే ఉంటుంది. ఓకే, ఆఫ్లైన్ అంటే ఫీజు వేరే ఉంటుంది. ఆఫ్లైన్ లో చదువుకోవచ్చు, బ్యాచ్ లో కూర్చోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్ స్టూడెంట్స్ కింద మాకు కన్సిడర్ అవుతారు. ఆఫ్లైన్ లో జాయిన్ అయితే ఆఫ్లైన్ 25,000 అవుతుంది. ఓకే, సో అది ఎస్ఏపి ఎండ్ యూజర్ కూడా సెపరేట్ ట్రైనింగ్ ఇస్తాం. అందులో ఎంఎస్ ఎక్సెల్, ఎస్ఏపి ఎండ్ యూజర్, ఎస్ఏపి S/4HANA, FICO ఇవన్నీ కలిపి ఉంటాయి, వేరే ప్యాకేజ్. ఓకే సార్, ఇన్ కేసు ఈ కోర్స్ కంప్లీట్ గా అయిపోయింది సార్, బట్ కన్సల్టెంట్ గా అంత కాన్ఫిడెంట్ లేదు, మన ఎండ్ యూజర్ కింద కన్వర్ట్ అవ్వచ్చు అంటారా? ఏమన్నా మళ్ళీ సపరేట్ గా నేర్చుకోవాలా మీ దగ్గర? వెళ్ళొచ్చు. ఓకే, సెపరేట్ గా నేర్చుకోవాలన్నా నేర్పిస్తాం. ఈ కోర్స్ నేర్చుకుంటే వెళ్ళిపోవచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, సో ఇంకా డౌట్స్? సాటర్డే సండేస్ వీకెండ్స్ లో కూడా ఉంటుందండి క్లాస్? వీక్ 5 to 6 క్లాసెస్, వీక్లీ 5 to 6 క్లాసెస్. సాటర్డే సండే ఉండదు, మాక్సిమం ఉండదు. ఒకవేళ ఏమైనా మధ్యలో సెలవు ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం. వీక్లీ 5 to 6 క్లాసెస్ మ్యాక్స్, అంతే 5 క్లాసెస్. ఓకే, 2 క్లాసెస్ ప్రాక్టీస్ కోసం కావాలి, 2 క్లాసెస్ సాటర్డే సండే ప్రాక్టీస్ కోసం కావాలి. ఓకే సార్, సర్వర్ కి పేమెంట్ వేరేగా అన్నారు, అది ఎంత ఉంటుంది సార్? అది 1800 మేడం, 3 months. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది సార్ ఇక్కడ క్లాస్? ఆన్లైన్ అంటే S/4HANA ఫైనాన్స్ ఓన్లీ కవర్ అవుతుంది. బట్ ఆఫ్లైన్ అంటే మీకు సో కన్సల్టెంట్ ప్లస్ S/4 ఎండ్ యూజర్ ప్లస్ ఎంఎస్ ఎక్సెల్ 3 కవర్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఆన్లైన్ లో అవి నేర్చుకోవాలంటే అవుతుందండి? ఆన్లైన్ లో ఎండ్ యూజర్ ఉంటుంది. ఓకే, ఎండ్ యూజర్ ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, బట్ సెపరేట్ ఫీజు ఉంటుంది, దానికి సెపరేట్ చార్జ్ చేస్తారు. అంటే ఇది నేర్చుకోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏదండి
ఇది నేర్చుకుంటే మీకు ఓన్లీ S4 HANA ఫైనాన్స్ మాత్రమే జాయిన్ అయ్యారు, ఓన్లీ S4 HANA ఫైనాన్స్ ఉంటుంది. బట్ SAP ఎండ్ యూజర్ టైమింగ్ మళ్ళీ వేరే ఉంటుంది, 11 AM ఉంటుంది. అది రెండు నేర్చుకోవాలి అనుకుంటే FICO S4 HANA ప్లస్ ఎండ్ యూజర్ కూడా నేర్చుకోవాలనుకుంటే 25,000 అవుతుందమ్మా. నాకు కాల్ చేయండి, నా పేరు షేక్ బాబ్జీ, నా నంబర్ ఉంది కదా. ఓకే. అదే మీరు SAP ఎండ్ యూజరే నేర్చుకోవాలంటే 13,000 అవుతుంది. ఓకే, కన్సల్టెంట్ తో కలిపి అంటే 25. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ కన్సల్టెంట్ గా వెళ్ళాలంటే ఇప్పుడు మీకు S4 HANA ఫైనాన్స్ చాలు కదా సార్, R2R అనేది ఎక్స్ట్రా నాలెడ్జ్ అంతే కదా? అంతేనండి. Okay, let's wind up the session. Thank you all for your support, cooperation to make this session more successful. Is session successful ayinda leda? Yes sir. అయిందండి. Okay, doubts వెరీ నైస్. క్లియర్ గా ఫేర్ గా చెప్పారు. సో అందరికి డౌట్స్ అనేది క్లారిటీ అయింది కదా? ఎవరు కూడా డౌట్స్ లాంగ్ పెట్టుకొని SAP అంటే ఏంటి కన్ఫ్యూజన్ లేరు కదా? ఓకే, నెక్స్ట్ క్లాస్ కన్ఫ్యూజన్ ఇంకా పోతుంది. ఓకే, ఈ ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ లైక్ కోర్స్ కంటెంట్, సిలబస్, స్ట్రక్చర్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పుడు డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, S4 HANA అంటే ఏంటి అన్న దగ్గర స్టార్ట్ అయిపోతుంది. ఓకే, థర్స్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. థర్స్డే నుంచి గ్రూప్ లో పెట్టండి, థర్స్డే నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది అడ్మిన్స్. ఓకే, ఏదైనా ఫస్ట్ డెమో క్లాస్ యూట్యూబ్ లో ఉందండి, ఫస్ట్ బ్యాచ్ ఏదైనా డెమో క్లాస్ యూట్యూబ్ లోనే దగ్గర ఒక 1000 వీడియోలు ఉంటాయండి. S4 HANA అన్ని డెమోలే చూసుకోండి. ఓకే, మేబీ ఓకే అదే ఉంటుంది. ఓకే ఓకే, దగ్గర ఒక 1000 వీడియోలు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో, చూసుకోండి. చాలా చూస్తానండి. కావాలి అనుకుంటే మనకి ఆల్రెడీ యూట్యూబ్ లోనే 1000 వీడియోస్ ఉంటాయి. అటెండ్ అవ్వండి. నెక్స్ట్ థర్స్డే కూడా అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్, యూట్యూబ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ లో నెంబర్ ఆఫ్. ఓకే రండి, చెక్ చేస్తాను సార్. నా పేరు భాస్కర్ సార్. సార్ ఇది మనకి ఇప్పుడు నెక్స్ట్ స్టార్టింగ్ ఉంది క్లాసెస్, అప్పుడు మనకి సర్వర్ యాక్సెస్ అప్పుడు ఫస్ట్ నుంచి ఉండాలా సార్? నేను చెప్తాను సర్వర్ యాక్సెస్ ఎప్పుడు కావాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ నేను ప్రాజెక్ట్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత సర్వర్ చెప్తాను. ఓకే, ఈ లోపల సర్వర్ యాక్సెస్ అనేది సర్వర్ యాక్సెస్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఒక 2-3 క్లాసుల తర్వాత స్టూడెంట్స్ ని బట్టి నేను చెప్తాను. ఓకే, నంబర్ ఇస్తాను, డైరెక్ట్ గా నంబర్ ఇస్తాను, దానికి కాల్ చేసి. ఈ రోజు పేమెంట్ చేసాను సార్ సర్వర్ యాక్సెస్ కి, అందుకని ఈ రోజు చేస్తే పేమెంట్ చేస్తే మీకు ఈ రోజే ఇచ్చేస్తారు సర్వర్. అదే సార్, ఈ రోజు నుంచి తీసుకుంటే మంచిదా లేదంటే మనకి ఎప్పటి నుంచి తీసుకుంటే మంచిదా? నేను క్లాస్ లో జాయిన్ అయ్యి ఈ రోజే తీసుకోండి. మీకు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు నెంబర్ ఇస్తారు, బాబు సార్ కాంటాక్ట్ అవ్వండి, మీకు నెంబర్ ఇస్తారు, ఈ లోపల ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, రైట్. సో నేను సర్వర్ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాను చాట్ లో. సర్వర్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ సర్వర్ యాక్సెస్ తీసుకోండి ఫస్ట్. ఓకే, సో బాబు సార్ నెంబర్ పంపించండి బాబు సార్ది. రైట్, ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్, కోఆపరేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 100% we made this session more successful and almost every student is happy and still anyone is unhappy. So this is the right time. So I have 5 minutes of time, you can discuss. Sir, it is a 1 hour class, right? Once you start the classes. So 45 నుంచి 1 hour లోపు ఉంటుంది. ఓకే, ఒక్కోసారి మనకి సెషన్ 1 hour కూడా దాటేయచ్చు, ఎందుకంటే అదర్స్ వచ్చినాయి అనుకోండి, సాల్వ్ కాలేదు అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది. ఒక్కోసారి మనకి థియరిటికల్ సెషన్ చెప్తున్నాం, 1 hour గట్టిగా మాట్లాడలేం. ఓకే, 45 minutes. సో అంతకంటే ఎక్కువ చెప్తే అర్థం కాదు. ఫస్ట్ ఇది ప్రాక్టికల్ సెషన్స్, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ చెప్తే అర్థం కాదు. నేను చూసుకుంటాను, బట్ మీరు చెక్ చేసి మీకు అర్థమవుతుందా లేదా అన్నది మాత్రమే గమనించండి. ఓకే, ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఏదండి ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ థర్స్డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీకు సర్వర్ డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది. సర్వర్ సంబంధించి ఈ నెంబర్ కాల్ చేసి మీరు సర్వర్ తీసుకోండి. ఓకేనా, SAP సర్వర్ బాబు. సో మీకు రియల్ టైమ్ సర్వర్ SAP లైసెన్స్డ్ వర్షన్ ఆయన ఇస్తాడు మీకు. ఓకే, 9581581715. ఓకే, సో ఈయన థర్డ్ పార్టీ వెండర్, మనకి ఈయన కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్.
ఎస్ అండి, అన్ని చెప్తామండి. సపోర్టింగ్ రోల్ అవుట్ అన్ని కూడా చెప్తాము. డోంట్ వరీ. సిలబస్ కాపీ ఇచ్చాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ.